పర్యటనలో ఒక్కో దేశంతో జరిగిన ఒప్పందాల గురించి కొంచెం చూద్దాం. ఘానాతో వాణిజ్యం, రక్షణ, వ్యాక్సిన్ హబ్ అంటున్నారు. అవును. ఘనా పశ్చిమ ఆఫ్రికాలో ఒక స్థిరమైన ప్రజాస్వామ్యం, వాణిజ్యానికి, రక్షణ సహకారానికి మంచి అవకాశముంది. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో, అక్కడ మన ప్రవాస భారతీయులు ఎక్కువ కదా? యూపీఐని కూడా యాక్సెప్ట్ చేశారట. అవును. యూపీఐని స్వీకరించిన మొదటి కరేబియన్ దేశం అది. ఇది భారత్ ఇప్పుడు గ్లోబల్గా ప్రమోట్ చేస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిపిఐ సిద్ధాంతానికి ఒక నిదర్శనం. అర్జెంటీనాతో ఒప్పందం చాలా ముఖ్యమైనదని విన్నాను. లిథియం బ్లాక్లంటున్నారు. చాలా చాలా ముఖ్యం. మన ప్రభుత్వ రంగ సంస్థల కన్సార్టియం క్యాబిల్ అక్కడ 5 లిథియం బ్లాకులను లీజుకు తీసుకుంది. ఇది విదేశాల్లో మనకు దొరికిన మొదటి లిథియం ఆస్తి. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వాహనాలకు, బ్యాటరీలకు ఇది చాలా అవసరం. ఓ, అంటే మన భవిష్యత్ ఇంధన అవసరాలకు ఇది పెద్ద అడుగనమాట. ఇంకా షేల్ గ్యాస్, వంట నూనెలు, రక్షణ ఒప్పందాలు కూడా ఉన్నాయా? అవును. హెచ్ఏఎల్ హెలికాప్టర్ల విడిభాగాల సరఫరాకు సంబంధించి కూడా ఒప్పందాలు జరిగాయి. బ్రెజిల్లో బ్రిక్స్తో పాటు ద్వైపాక్షికంగా కూడా చాలా జరిగాయి కదా. వాణిజ్యం, రక్షణ, ఆకాశ క్షిపణులు, గరుడ ఫిరంగులు అంట. అవును. వాణిజ్యం ఇప్పటికే $12 బిలియన్ పైగా ఉంది. ఆకాశ్, గరుడ ఫిరంగులపై వాళ్లు ఆసక్తి చూపించారు. అలాగే C-390 రవాణా విమానాలపై ఒక ఎంఓయూ కుదిరింది. అంతరిక్షం, బయోఫ్యూయల్స్లో కూడా సహకారం ఉంది. ఇక చివరిగా నమీబియా, యురేనియం వజ్రాలు అంటున్నారు. తాత్కాలిక సరఫరా కోసం, అలాగే వజ్రాలను నేరుగా సూరత్ డైమండ్ బోర్డ్స్ ద్వారా కొనడానికి ఒప్పందాలు కుదిరాయి. నేరుగా కొనడం వల్ల ఉపయోగం ఏంటి? మధ్యవర్తులుండరు కదా, దానివల్ల మన వజ్ర పరిశ్రమకు ఖర్చు తగ్గుతుంది, సరఫరా కూడా గ్యారంటీ ఉంటుంది. వాళ్లు కూడా యూపీఐ యాక్సెప్ట్ చేశారు. అక్కడొక ఐటీ ట్రైనింగ్ సెంటర్ కూడా పెడుతున్నాం. అంటే మొత్తం మీద చూస్తే